Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, జీసస్ క్రైస్ట్, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నారా? పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచైనా రోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారా? రోజు బైబిల్ చదవాలనుకుంటున్నారా? కృతజ్ఞత కలిగి దేవునికి భాగం చెల్లించాలనుకుంటున్నారా? ఎవరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలనుకుంటున్నారా? క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని మందిర పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారా? లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి, మ్యారేజ్ విషయంలో ముందుకు వెళ్ళాలి, లేదా జాబ్ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఇంకేమైనా మంచి పని అనుకుంటున్నారా? ధైర్యం వహించి ఆ పని జరిగించండి. యేసు నామమున ప్రార్థనతో పని మొదలు పెట్టండి. దేవుడు మీకు తోడై ఉంటారు. దేవుడు మీకు సహాయం చేస్తారు. ఆ రోజు నోవాహు గారికి తోడై ఉండి పెద్ద ఓడను సిద్ధం చేయించిన దేవుడు, ఆ రోజు దావీదు గారికి, సొలొమోను గారికి తోడై ఉండి ఉన్నతమైన మందిరాన్ని కట్టించిన దేవుడు, ఆ రోజు నెహెమ్యా గారికి తోడై ఉండి యెరూషలేము ప్రాకారాన్ని కట్టించిన దేవుడు, జెరుబ్బాబెల్ గారికి తోడై ఉండి పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టించిన దేవుడు, మీ జీవితంలో కూడా మీకు తోడై ఉండి మీ పనుల్ని సఫలపరుస్తారు. మీ ఉద్దేశాలని దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు మీకు తోడై ఉండి మీకు విజయాన్ని ఇస్తారు. అంతా మీకు సమకూడి జరిగిస్తారు. ఆయన మీ ముందర నడిచి మీ మార్గాలు సరళం చేస్తారు. కాబట్టి నిర్ణయం తీసుకుని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ పనులన్నింటిలో కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో జీవితంలో మేలు చేయండి, మీ సహాయం దయచేయండి. ప్రభువా, వారు మీకోసం బ్రతకాలని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వివాహ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభువా యేసయ్యా, జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, ఇల్లు కట్టుకోవడం విషయంలో కానీ, ప్రభువా అన్ని విషయాల వరకు సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంటే ప్రభువా ఆ విషయంలో కూడా వారికి సహాయం చేయండి. అన్ని విషయాల వరకు తోడండి ప్రభువా ధైర్యం వహించి ప్రభువా మీ మీద నమ్మకంతో, ప్రభువా విశ్వాసంతో ప్రభువా వారి పని మొదలు పెడుతుండగా సహాయం చేయండి. మీ మహిమతో నింపండి. మీ గొప్ప కార్యాలు వారి పట్ల కనపరచండి. దీవెనలు కుమ్మరించుకున్న దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.